అసలు ఇరాన్ ఎందుకు యుద్ధ విరమణకు అంగీకరించింది అనే ప్రశ్న చాలా మంది వేయట్లేదు. ఇరాన్ ఎందుకని తగ్గింది? చైనా క్వైట్గా సైలెంట్గా ఉంటూనే వెనకాల కథంతా నడిపిస్తూ వచ్చింది, ఇరాన్ను ప్రేరేపిస్తూ వచ్చింది. ఇరాన్కి ఇవ్వాల్సిన సాయం, చేయాల్సిన సాయం చేస్తూనే ఎప్పుడు యుద్ధాన్ని ఆపాలి, ఎలా యుద్ధం చేయాలి అనే విషయాల్ని డిసైడ్ చేస్తూ వచ్చింది చైనా. అదేంటి, చైనాకి తైవాన్కి మధ్య విపరీతమైన ఘర్షణ వాతావరణం ఉంది కదా, యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు కదా. కానీ ఎందుకని తైవాన్ దేశాధినేత ఇవాళ చైనాలో పర్యటిస్తున్నారు? సో ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ మాత్రమే కాదు, గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ లేదా గల్ఫ్కి సంబంధించినటువంటి ఆయిల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చైనీస్ కరెన్సీ యువాన్లో జరిగే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకుంది చైనా. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఇరాన్ యుద్ధానికి విరమణ ప్రకటిస్తూ డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ రెండు కూడా ప్రకటనలు జారీ చేశాయి. ఏప్రిల్ 10వ తేదీ నుండి చర్చలు జరుపుతామని వాళ్ళు ఇద్దరు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. సరే, నేను డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడు, అన్ని ప్రగల్భాలు పలికినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడు అని నిన్న నేను ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయన మీద ఉన్నటువంటి ఒత్తిడి, ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఛాలెంజెస్, అవన్నిటి నుంచి బయట ఎలా పడాలి అనే సతమతమవుతున్నటువంటి టైంలో యుద్ధ విరమణ ప్రకటన చేశాడు. సో దానికి సంబంధించిన వీడియో నేను ఈ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. బట్ యాక్చువల్లీ అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు యుద్ధ విరమణ ప్రకటించాడు అని అందరూ మాట్లాడుతున్నారు, కానీ అసలు ఇరాన్ ఎందుకు యుద్ధ విరమణకు అంగీకరించింది అనే ప్రశ్న చాలామంది వేయట్లేదు. ఇరాన్ ఎందుకని తగ్గింది? ఇరాన్ ఈరోజు అడ్వాంటేజెస్ పొజిషన్లోనే ఉంది కదా, హర్ముజ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కదా అంటే ఇరాన్ చాలా దెబ్బతినింది కాబట్టి, విధ్వంసానికి గురైంది కాబట్టి, వాళ్ళకు కూడా ఒక తెరిపి కావాలి కాబట్టి అని అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆ ప్రశ్నకు ఎక్కడో లాజికల్ ఆన్సర్ దొరకలే. సో ఆ ప్రశ్న వెనకాల కొంత అన్వేషణ మొదలు పెడితే, పరిశోధన మొదలు పెడితే అనేక సమాధానాలు వస్తున్నాయి, అనేక అంశాలు దీని వెనకాల ఉన్నవి ఈరోజు మన ముందుకు వచ్చాయి. ఆ విషయాల్ని మీతో నేను ఇప్పుడు పంచుకోబోతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించింది పాకిస్తాన్ అని అందరూ అనుకుంటూ ఉన్నారు, కానీ పాకిస్తాన్ కాదు. అసలు మధ్యవర్తి ఎవరు అనంటే, మధ్యవర్తి అనే కంటే కూడా అసలు ఈ సీజ్ ఫైర్ ప్రకటన రావడానికి కీలకమైనటువంటి దేశము, వ్యక్తి, కారణం ఎవరు అనంటే కనుక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. సో చైనా వల్ల ఇరాన్ ఈరోజు యుద్ధ విరమణకు అంగీకరించింది. డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ చేయాలని మొదటి నుంచి అనుకుంటూ ఉన్నాడు. ఆయన ఎలా ఎగ్జిట్ అవ్వాలి అని ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఇరాన్ అంగీకరించలేదు మొదటి నుంచి కూడా. ఇరాన్ మీరు ఎంత దాడులు చేస్తే నేను అంత దాడులు చేస్తానని చెప్తూ వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ మిలిటరీ బేస్లు అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసేయాలని ప్రకటించారు. మీరు మిలిటరీ బేసులు తీసేయండి, మీ స్ట్రైక్స్ ఆపేయండి, మాకు హౌతీలపైన, హిజ్బుల్లా పైన కూడా దాడులు చేయను అని చెప్పేసి అంగీకరిస్తే కానీ మేము యుద్ధం ఆపము. సో మేము చూసుకుంటాం, మీరు పవర్ గ్రిడ్స్ని కొడితే గల్ఫ్ని మొత్తం అంధకారంలోకి నెట్టేస్తామని చెప్పేసి ప్రతి ఛాలెంజ్ విసురుతూనే వచ్చినటువంటి ఇరాన్ ఈరోజు ఎందుకు ఇరాన్ ఈ సీజ్ ఫైర్కి అంగీకరించింది అంటే దాని వెనకాల ఉన్న కారణం చైనా. సో నేను చెబుతున్నదే కాదు, దీని మీద ఇందాక చెప్పాను కదా, ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడు ఆ ప్రశ్న వెనకాల అన్వేషణ సాగిస్తే అనేక సమాధానాలు వస్తాయని ఆ పరిశోధనలో భాగంగా కొన్ని కథనాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అల్ జజీరా ఒక స్టోరీ రాసింది 8 ఏప్రిల్ రోజున ఈ సీజ్ ఫైర్ ప్రకటన వచ్చిన తర్వాత. ఇన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ అండ్ చైనా టేక్ ఎయిమ్ ఎట్ $, హెజిమనీ. ఆ వార్తా కథనంలో ఒక కీలకమైన వ్యాఖ్య కూడా ఉంది. దేర్ కామన్ కాజ్ ఎండింగ్ ద హెజిమనీ ఆఫ్ ద $. ఇది కీలకమైనటువంటి పాయింట్. రెండవది, హిందుస్థాన్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది, పాక్స్ మీడియేషన్ ఆర్ చైనాస్ రోల్, హూ డ్రోవ్ ఇరాన్ అండ్ యుఎస్ టు సీజ్ ఫైర్ అనే శీర్షికన ఈ కథనం వచ్చింది. మరొక వైపు ద ఎకానమిస్ట్లో ఒక కవర్ పేజ్ స్టోరీ వచ్చింది. ఏప్రిల్ 1 రోజు వచ్చినటువంటి కవర్ పేజ్ స్టోరీ ఏంటంటే, హౌ చైనా హోప్స్ టు విన్ ఫ్రమ్ ద వార్ అని రాస్తూ దాంట్లో కింద ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే, నెవర్ ఇంటరప్ట్ యువర్ ఎనిమీ వెన్ హీఈస్ మేకింగ్ ఎ మిస్టేక్. ఇది ద ఎకనామిస్ట్ మ్యాగజైన్ కవర్ పేజ్ స్టోరీ. ఇక మరొక వైపు ఫార్చ్యూన్లో ఒక స్టోరీ వచ్చింది. 2 years ago సౌదీ అరేబియా క్వైట్లీ క్యాన్సల్డ్ ద $, డీల్ విత్ అమెరికా దట్ వైర్డ్ ద వరల్డ్ ఎకానమీ ఫర్ 50 years. దెన్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ ఇరాన్.
ఇది ఇంకొక వార్తా కథనము. సో ఇది పెట్రో డాలర్కి పెట్రో యువాన్కి లింక్ అయి ఉన్నటువంటి కథనం ఒకవైపు ఉంది. ఇంకొక వైపు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చైనాను టార్గెట్ చేస్తూ ఇరాన్ నుంచే చైనాకి ఎక్కువగా ఆయిల్ సప్లై వస్తుంది కాబట్టి 90% ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చైనాకే వెళతాయి. సో దాన్ని కట్టడి చేయడం కోసం గల్ఫ్లో చైనా ప్రాబల్యం పెరగకుండా ఉండడం కోసం చేసినటువంటి ఒక యుద్ధంగా దీన్ని మొదట అభివర్ణించారు. కానీ దానికి చెక్ పెడుతూ చైనా క్వైట్గా సైలెంట్గా ఉంటూనే వెనకాల కథంతా నడిపిస్తూ వచ్చింది, ఇరాన్ను ప్రేరేపిస్తూ వచ్చింది. ఇరాన్కి ఇవ్వాల్సిన సాయం చేయాల్సిన సాయం చేస్తూనే ఇరాన్ ఎప్పుడు యుద్ధాన్ని ఆపాలి, ఎలా యుద్ధం చేయాలి అనే విషయాల్ని డిసైడ్ చేస్తూ వచ్చింది చైనా. సో సైలెంట్ ప్లేయర్గా చైనా ఉండింది. అండ్ చైనా ముందు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్. సో డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెనక్కి రావాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడు. అయితే దీంట్లో ఈ అన్ని పరిణామాలు జరుగుతున్న టైంలోనే 8th ఉదయం పూట, అంటే 8th బుధవారం నాడు ఉదయం పూట డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన చేశాడు. వెంటనే ఇరాన్ కూడా సీజ్ ఫైర్ ప్రకటన చేసింది. కానీ 7th ఏప్రిల్ రోజున ఇంకొక పరిణామం కూడా జరిగింది. అదేంటంటే చెంగ్లీ వెన్, తైవాన్ కొమింటాంగ్ పార్టీ అధినేత్రి, తైవాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకురాలైనటువంటి తైవాన్ అధినేత్రి, కొమింటాంగ్ పార్టీ చైర్పర్సన్ చెంగ్ లీ వెన్ బీజింగ్లో అడుగుపెట్టారు. 6 రోజుల బీజింగ్ పర్యటన కోసం ఆవిడ వచ్చారు. అదేంటి, చైనాకి తైవాన్కి మధ్య విపరీతమైన ఘర్షణ వాతావరణం ఉంది కదా, యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు కదా, కానీ ఎందుకని తైవాన్ దేశాధినేత ఇవాళ చైనాలో పర్యటిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. దీనికి కీలకమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధానికి ఈ పర్యటనకి కూడా లింక్ ఉంది. అదేంటంటే యాక్చువల్లీ తైవాన్ కి బాసటగా మొదటి నుంచి అమెరికా నిలుస్తూ వచ్చింది. ఇండో పసిఫిక్ రీజియన్లో అటు తైవాన్కి, ఇటు జపాన్కి, లేదా సౌత్ కొరియాకి, ఇట్లాంటి దేశాలకి చైనా నుంచి అనేక థ్రెట్స్ ఉన్న నేపథ్యంలో, ముఖ్యంగా తైవాన్ని కబళించడానికి చైనా ప్రయత్నాలు చేస్తుందన్న నేపథ్యంలో తైవాన్ని రక్షించడం కోసం, తైవాన్కి డిఫెన్స్ చేయడం కోసం అమెరికా ఎప్పుడు కూడా అమెరికన్ ఫ్లీట్ ఇండో పసిఫిక్ రీజియన్లో ఉంటుంది. వాళ్ళ మెరీన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆయుధ సంపత్తి కావచ్చు, సైన్యం కావచ్చు, లేకపోతే మిజైల్స్ కావచ్చు, యాంటీ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ రీజియన్లో మోహరిస్తూ ఉంటారు. ఒకవేళ చైనా కనుక ఏదైనా దుశ్చర్యకు పూనుకుంటే వెంటనే అమెరికా డిఫెన్స్ చేయడానికి ముందుకొస్తుంది. ఈవెన్ జపాన్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. బట్ ఇప్పుడు గత ఈ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, ఇరాన్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో వీళ్ళకి మిజైల్స్ కొరత ఏర్పడింది, ఎయిర్ డిఫెన్స్ కొరత ఏర్పడింది. చాలా వరకు ఇప్పుడు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాల్సి వస్తున్న టైంలో చాలా వరకు ఇండో పసిఫిక్ రీజియన్ నుంచి ఫ్లీట్ని పూర్తిగా ఇటువైపు మార్చారు. దీని మీద క్లాస్ ఒక కథనం రాసింది. క్లాస్ అంటే సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ అని ఒక థింక్ ట్యాంక్ ఉంది భారతదేశానికి సంబంధించి. ఈ థింక్ ట్యాంక్ రాసినటువంటి స్టోరీ ఏంటంటే, ఈజ్ యుఎస్ డిస్ట్రాక్షన్ ఇన్ ద గల్ఫ్ చైనా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇన్ ఏషియా అని రాయడం జరిగింది. అంటే గల్ఫ్లోకి వాళ్ళు మేజర్గా వాళ్ళ డిప్లాయ్మెంట్ అంతా కూడా అక్కడ నుంచి ఇటు తీసుకురావడం వల్ల, పూర్తిగా గల్ఫ్ మీదనే అమెరికా దృష్టి కేంద్రీకరించడం వల్ల చైనా తైవాన్ లేదా ఏషియన్ దేశాల మీద దృష్టి సారించడానికి ఏదైనా యుద్ధ పరిస్థితులు తీసుకురావడానికి కారణమవుతుందా అనేది ఈ వార్తాంశపు ఉద్దేశం. సో సరే, ఓకే, ఇక్కడ నుంచి వెంటనే అమెరికన్ ఫ్లీట్ వెళ్ళిపోయింది కాబట్టి తైవాన్ అధినేత్రి చైనాలోకి వచ్చిందా అంటే అంత ఈజీగా వెంటనే అనుకోవడానికి కూడా లేదు. అంతకు మించిన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఇప్పుడు తైవాన్ ఈ ఇరాన్ యుద్ధం వల్ల అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎనర్జీ క్రైసిస్తో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ప్రతి దేశం కూడా. ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ సప్లైలో సుమారు 20% వాటా ఈ గల్ఫ్ హార్ముజ్ జలసంధి నుంచే రావాలి. సో అందరికీ తెలుసు ఆయిల్ క్రైసిస్ అన్ని దేశాల్లో ఎదుర్కొంటున్నాయని. బట్ తైవాన్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. అందులో ఏంటంటే, తైవాన్కి సంబంధించి సుమారు 95% ఎనర్జీ నీడ్స్ హార్ముజ్ నుంచే రావాలి. అందులోనూ క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 70% హార్ముజ్ నుంచే, గల్ఫ్ దేశాల నుంచే డిపెండెన్సీ ఉంది. ఇక ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ 38% దిగుమతి చేసుకుంటారు. 38% మొత్తం దిగుమతి చేసుకున్న దాంట్లో 38% ఇప్పుడు గల్ఫ్ నుంచే రావాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తైవాన్లో వాళ్ళు ఎలక్ట్రిసిటీ అంటే వాళ్ళ విద్యుత్ శక్తి అంతా కూడా సుమారు 40 నుంచి 48% విద్యుత్ శక్తి, అక్కడ పవర్ సప్లై, ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఎల్ఎన్జీ పైనే ఆధారపడి ఉంటుంది. సో ఈ గల్ఫ్ క్రైసిస్ తోటి ఇక్కడ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన విధానం వల్ల
తైవాన్ ఈరోజు చాలా సతమతమవుతున్నటువంటి పరిస్థితి. తైవాన్ సతమతమవుతే అన్ని దేశాలు సతమతమవుతున్నాయి కదా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే తైవాన్ ఇప్పుడు హార్ముజ్ ఎలాగైతే ఆయిల్ నీడ్స్ని, ప్రపంచానికి కావాల్సినటువంటి ఆయిల్ సరఫరాలో 20% హార్ముజ్ జలసంధి లేదా గల్ఫ్ దేశాల నుంచే వస్తుందని మనకు తెలుసు కదా. సో అట్లాగే హర్ముజ్ని దిగ్బంధించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ క్రైసిస్ వచ్చినట్టుగానే తైవాన్ అనేది సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి హార్ముజ్తో సమానం. తైవాన్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఆల్మోస్ట్ తైవాన్ నుంచి వచ్చేటువంటి సెమీ కండక్టర్స్ లేదా చిప్స్ ఏదైతే ఇప్పుడు మన మొబైల్స్లో వాడేవి, లేకపోతే మన కార్లోకి వాడే సెమీ కండక్టర్స్, మనం వాడే ప్రతి అంశానికి ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకి సంబంధించినటువంటి చిప్లు లేకపోతే సెమీ కండక్టర్స్ ఇవన్నీ కూడా తైవాన్ నుంచే రావాలి. సుమారు 92% వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్స్ అన్నీ కూడా తైవాన్లోనే తయారవుతాయి. సో హార్ముజ్ని దిగ్బంధిస్తే ఆయిల్ క్రైసిస్ ఎలా వచ్చిందో, తైవాన్ కనుక ఈరోజు ఎలక్ట్రిసిటీతో ఇబ్బంది పడి తైవాన్ కనుక క్రైసిస్లోకి వెళ్ళిపోతే ప్రపంచం మొత్తం చిప్ క్రైసిస్ రాబోతోంది. అదొక సమస్య. అందులో తైవాన్కి సంబంధించినటువంటి సంస్థ TSMC అని ఉంది. ఆ సంస్థ ఇది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది తైవాన్కి సంబంధించి వీళ్ళే సుమారు 92% వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్స్ తయారు చేస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి 92% అడ్వాన్స్డ్ చిప్స్ ఈ సంస్థనే తయారు చేస్తుంది. ఈ సంస్థ LNG పైనే ఆధారపడి వాళ్ళ ఎలక్ట్రిసిటీ మీదనే ఆధారపడి వీళ్ళ సంస్థ కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ క్రైసిస్ వస్తుంది. ఈ నేపథ్యంలో అండ్ ఇందులో మళ్ళీ కేవలం ఒక ఎనర్జీ క్రైసిస్ మాత్రమే కాదు, ఇక్కడ ఖతార్ నుంచి వచ్చేటువంటి హీలియం మీద ఆధారపడి ఉంది ఈ పర్టికులర్ సంస్థ. 60 నుంచి 70% హీలియం ఈ ఖతార్ నుంచే రావాలి, పర్టికులర్లీ ఈ TSMC అనే సంస్థకి. ఈ ఖతార్ నుంచి వచ్చేటువంటి హీలియం మీద ఆధారపడే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ప్రపంచానికి కావాల్సినటువంటి 92% అడ్వాన్స్డ్ చిప్స్ ఈ పర్టికులర్ సంస్థ తయారు చేస్తోంది. ఆ గల్ఫ్ రీజియన్ నుంచి హీలియం వస్తేనే ఇవి తయారవుతుంది. గల్ఫ్ రీజియన్ నుంచి 60 నుంచి 70% హీలియం వీళ్ళకి రావాలి. ఇది అసలు సమస్య. సో ఈ అన్ని సమస్యల మధ్య ఒకవేళ అమెరికా వీళ్ళకు డిఫెన్స్ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే సపోర్ట్ చేయలేని పరిస్థితి. 2 రోజుల క్రితమే చైనాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు తైవాన్ ఎయిర్ స్పేస్ని లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ వాళ్ళ మెరీన్ ఫ్లీట్ కూడా ప్రతిసారి కూడా తైవాన్ వాటర్స్లోకి రావడము, వీళ్ళని ఇరిటేట్ చేయడము మనం చూస్తూనే ఉన్నాము. ఈ ఇరాన్ వార్ నడుస్తున్నటువంటి టైంలోనే ఇది చేస్తూ వచ్చారు. సో తైవాన్ ఇప్పుడు అమెరికా మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ల మీద పూర్తిగా డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు, చైనాతో పెద్ద ప్రతిష్టంభన పెట్టుకొని ఘర్షణ పెట్టుకొని లేదా యుద్ధానికి దిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ని విశ్వసించే పరిస్థితి కూడా లేదు. డొనాల్డ్ ట్రంప్ ఇవాళ నిజంగానే రెస్క్యూకి వస్తాడా అంటే కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఇట్లాంటి టైంలో తైవాన్ లేనిపోని సమస్యను తెచ్చిపెట్టుకోవడం ఇష్టం లేకపోవడం వల్ల కూడా కావచ్చు ఇప్పుడు ఆ తైవాన్ దేశాధినేత్రి ఇవాళ బీజింగ్లో పర్యటిస్తోంది. 6 రోజుల పాటు షీ జిన్పింగ్ని కూడా కలవబోతోంది. సో అంటే ఓవరాల్గా చూస్తే సరే మరి ఆవిడ వస్తుంది కదా, ఎందుకు ఇక్కడ సీజ్ ఫైర్ ఆపేశాడు అని అంటే కనుక సరిగ్గా ఇరాన్ అప్పటి వరకు కూడా సీజ్ ఫైర్కి ఒప్పుకొని ఒక్కసారిగా ఇరాన్ సీజ్ ఫైర్కి ఒప్పుకుంటున్నాను అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది. గల్ఫ్ రీజియన్ తోటి చైనా సత్సంబంధాలు నిలుపుతోంది. డాలర్కి ప్రత్యామ్నాయంగా పెట్రో యువాన్ని తీసుకురావాలనుకుంటోంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి షిప్మెంట్స్ అన్నీ కూడా యువాన్లలో ట్రేడ్ చేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందించుకొని ఉంది. సో ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ మాత్రమే కాదు, గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ లేదా గల్ఫ్కి సంబంధించినటువంటి ఆయిల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చైనీస్ కరెన్సీ యువాన్లో జరిగే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకుంది చైనా. సో తదనుగుణంగానే ఇప్పుడు టైం కాబట్టి తైవాన్ సంబంధించిన చెంగ్ లీ వెన్ ఆవిడ బీజింగ్కి వచ్చే టైంలో ఒక చిన్న ఆశావహ దృక్పథాన్ని ఆమెకు కల్పించడం కోసం ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ప్రకటన చేయించారు. సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ఇది వెంటనే అయిపోతుందంటే లేదు, ఇంకో 2 వారాల గడువు ఉంటుంది. సో ఇది ఒక లీవర్గా ఇది తైవాన్ని కంట్రోల్ చేయడానికి ఒక లీవర్గా ఇప్పుడు చైనా ప్రయోగించబోతుంది అనేది అసలు విశ్లేషణ. సో అంతేకాదు పెట్రో యువాన్, పెట్రో డాలర్ దీనికి సంబంధించిన వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా వరకు నేను అనేక వార్తా కథనాల్ని చదివి వాటన్నిటిని క్రోఢీకరించి అందులోని వాస్తవాలనే మీ ముందుంచే ప్రయత్నం చేశాను. పరిశోధనాత్మకమైనటువంటి కథనాల్ని మీకు అందించేటువంటి
ఒక ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది మనసా వాచా కర్మణ దేశహితం కోసం. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.